ఇన్ని సంవత్సరాలుగా మీరు అయ్యా అరుణాచలంలో ఉంటున్నారు ఇవన్నీ. అయ్యా అయ్యా మీరు నాన్నగారితో ఉన్నారు, అయ్యా వారితో జర్నీ చేశాను. కానీ ఈ మధ్యకాలం మీరు అక్కడ అయ్యా దివ్య పురుషుల దర్శనాలు మీకు జరిగినాయండి? అది ప్రత్యక్షంగానే మహాత్ములు ప్రత్యక్షంగా. ఉన్నారండి. ఉమ్, ప్రత్యక్షంగా మహాత్ములు ఉన్నారు. ఉమ్, ఉన్నారు, ఎందరో ఉన్నారు. ప్రత్యక్షంగానే ఉన్నారు. ఉమ్, పరోక్షంగా కూడా ఉమ్, ఎందరో 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 మహాదివ్య పురుషులు ఉన్నారు. ఉమ్. దీని స్వీయ అనుభవం అండి. అదే మీ స్వీయ అనుభవంలోకి వచ్చినాయండి. స్వీయ అనుభవం అండి. ఉమ్, అంటే ఇంతమంది అని చెప్పడానికి లేదండి. ఉమ్, అందులో కొంతమంది ఉమ్, దీనికి అనుభవిక వైద్యం అయిందండి. ఉమ్, అంటే వాళ్ళు ప్రశ్న లేదండి, దీనికి ప్రశ్న లేదు, ఉమ్, శాంతి మాత్రమే అండి, ఉమ్, పరమ శాంతి అండి. ఉమ్, అయితే ఏం నిర్దేశించారు, మీకేమి గైడెన్స్ ఇచ్చారు ఏంటంటే, ఉమ్, నువ్వు ఎలా పడున్నావో అలా పడుండు, అదే నిజం. ఉమ్, అది కానిది ఏది నీకు వద్దు, ఉమ్, ఏది సత్యం కాదు అది. ఉమ్, ఒకవేళ నీకు ఏది అవసరం, ఉమ్, నీకంటే ముందు ఉమ్, నువ్వు ఏ మూల వస్తువుని ప్రేమించి ఉమ్, దాని యందు శరణాగతి చెంది ఉన్నావు, ఉమ్, ఆ మాతృహృదయం ఉమ్, నీకంట ముందు అడిగేసి నీ కార్యాన్ని తను చేసుకుంటుంది. ఉమ్, నీది అనుకున్నది ఏదీ లేదు. ఉమ్, అనుకోవచ్చు నీ వాళ్ళు, ఉమ్, నీ కుటుంబం అని లోకం అనుకోవచ్చు, నీకు లేదు. ఉమ్, ఒకవేళ నీకేది అవసరమో, ఉమ్, నీకేది అవసరమో నీకంట ముందు ఆ, ఉమ్, అది ఆ కార్యాన్ని అది చేసుకుంటుంది. ఉమ్, నీ ఇచ్చంటూ లేదు ఇంక ఇక్కడ. ఆ దివ్య పురుషులని చూసినప్పుడు కూడా ఉమ్, నాకు ఏదో వింత అనిపించలేదు, ఆశ్చర్యం అనిపించలేదు, నా జీవితం తరించింది అనిపించలేదు. ఉమ్, ఇప్పుడు కాళహస్తి నాన్నగారి దగ్గర కూర్చుంటే ఎలా ఉందో, ఉమ్, ఏమండి మా గురువు గారి సమక్షంలో కూర్చుంటే ఎలా ఉందో, ఉమ్, అలాగే కొంతమంది నాకు అత్యంత ఆప్తులు, నా హృదయానికి దగ్గరైన వాళ్ళు, ఉమ్, అందులో నా స్నేహితుడండి ఉమ్, పాత్ర మరక రవి గారు అండి, ఒక ఆయన ఉన్నారు. ఉమ్, వారి దగ్గర ఉమ్, అంత సహజంగా ఉంటుందండి. ఉమ్, వారు ఇంతవరకు బయటికి రాలేదు, రారు కూడా. ఉమ్, ఆ పూర్ణమైనటువంటి తత్వం అండి, ఉమ్, ఎక్కడ 1% కూడా ఏది లేదండి. ఉమ్, ఏది వ్యక్తం చేసుకుందాం అనేవాడు కూడా లేడండి. ఉమ్, దాన్ని అలా ఉంచిందండి. ఉమ్, దీన్ని ఎలా తిప్పుతుంది, ఉమ్, ఎందుకు చేసుకుంటుంది, దానికి సంబంధం లేదు, దీనికి సంబంధం లేదు. ఉమ్, ఆ, అలాగే నాకు తండ్రి సమానులని తాడిపత్రి వివి బ్రహ్మం గారని చెప్పాను, వారు అతను వేల్పూర్ భగవాను, ఉమ్, వేల్పూర్ మౌనస్వామి అని. అలాగే విజయనగరంలో నాకు ఆయన మానసపుత్రుడని, ఉమ్, జ్ఞానంలో ఉమ్, మహోన్నత శిఖరాల్లో ఉండొచ్చు, ఉమ్, నా హృదయానికి మాత్రం నాకు ఆయన మానసపుత్రుడు, ఎందుకో తెలియదు నాకు కూడా. ఉమ్, దానికి రీజన్ ఎలా రాజన్ అంటే దానికి రీజన్ లేదండి, ఉమ్, అంతటి అనుబంధం ఉందండి ఆయనతో. ఉమ్, అలా ఇంకా కొంతమంది ప్రత్యక్షంగా ఉన్నారండి. ఉమ్, వాళ్ళందరూ ఇప్పుడు శరీరంతో ఉన్నారు. ఉమ్, వాళ్ళందరూ ఒక కుటుంబంగా, ఆ, వాళ్ళలో ఒక మనిషిగా, వాళ్ళలో నేను కూడా కుటుంబ వ్యక్తిగా ఉమ్, వాళ్ళతో సహజీవనం సాగుతుందండి. ఉమ్. అగస్త్యుల వారి గురించి అయ్యా. తెలిసిందా, జాడ తెలిసిందండి అక్కడ మీకు అన్న అరుణాచలంలో ఉన్నప్పుడు? అగస్త్యుల వారు మనం అనుకున్నట్టుగా కాదండి. ఉమ్, అగస్త్యుడు అనేవాడు ఉమ్, అని ఆ మహనీయుడు ఒక చోట ఉన్నాడు, ఒక చోట లేడు ఉమ్, అని, ఆయన పలానా స్థానంలో ఉన్నాడని హృదించి చెప్పడానికి లేదండి. ఉమ్, ఆయన గురువులకే గురువు అండి, ఉమ్, ఋషులకే ఋషి, ఉమ్, జ్ఞానులకే మహాజ్ఞాని. ఉమ్, ఆయన యొక్క తత్వం ఉమ్, మొత్తం సమస్త జీవకోటి కళ్యాణం కోసం నిరంతరం అహర్నిశలు ఉమ్, లోక కళ్యాణం కోసం ఉమ్, ఆయన దేనికి నిర్దేశించబడి, దేనికి ఈ భూమండలంలో ఉమ్, ఆయన పని ఏంటో, ఉమ్, ఏ మహా దివ్య శక్తి ఉమ్, ఆయనకి ఆ పని అప్పచెప్పిందో, ఉమ్, ఆ సంచారం కూడా మొత్తం సృష్టి లోక కళ్యాణం కోసం సంచరిస్తూనే ఉన్నాడు, స్థిరంగానే ఉన్నాడండి. ఉమ్, ఎంత స్థిరంగా ఉన్నాడో అంత సంచారకుడిగా ఉన్నాడండి. ఉమ్, ఎంత సంచారకుడిగా కనిపిస్తున్నాడో అంత స్థిరంగానే ఉన్నాడు. ఉమ్, అంటే లోపల మౌనంగా ఉన్నాడు, ఉమ్, బయటకు మాట్లాడుతున్నాడు. ఉమ్, బయటకు మౌనంగా ఉన్నాడు, లోపల కదులుతున్నాడు. ఉమ్, అంటే రెండు పనులు ఏకకాలంలో చేయగలిగేటువంటి సమర్థత కలిగి ఉన్నాడండి. ఉమ్, అంచేత వాడు కూడా నాకు ఉమ్, అత్యంత, ఆ మహనీయుడు ఉమ్, నా హృదయానికి సంబంధించిన వారు కాబట్టి ఉమ్,
అంచేత వారి ఆశీస్సులు సదా ఎప్పుడు ఉమ్, ఈ స్నేహితుడి మీద ఉంటాయండి. ఉమ్, భగవాన్ కానీ, నాన్నగారిని కానీ, లేకపోతే అగస్త్యుల వారిని కానీ, వ్యాసుడిని కానీ, సృష్టిలో ఏ మహనీయుడైనా సరే ఉమ్, ఒక మహా చైతన్య శక్తి ఒకటి ఉందండి. ఉమ్, దానికి మనకి క్లారిటీ సరిగా లేక కన్ఫ్యూజ్ ఉందండి. ఉమ్, ఆ క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఆ క్లారిటీతో ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఉమ్, ఈ క్షణంలో. ఉమ్, ఏమని ఆ క్లారిటీతోనే ఈ సర్వ సృష్టిలో ఉన్న మహనీయుల చేత, మహాత్ముల చేత ఏ క్షణంలో ఏ కార్యం చేయించాలో ఆ కార్యం చేస్తూనే ఉందండి ఆ మహాతల్లి. ఉమ్, అందువల్ల దానితో ఎక్కడ మళ్ళీ మనకి మీమాంస లేదండి. ఉమ్, ఇక్కడ మళ్ళీ బాగుంది, ఇక్కడ బాగోలేదు, ఇక్కడ ఇలా ఉంటే బాగున్నది. మనకి క్లారిటీ ఉందా, దానికి క్లారిటీ ఉందండి. ఉమ్, అంచేత దాని క్లారిటీ ఇదే అని తెలిసిన తర్వాత ప్రశ్న లేదండి. ఉమ్, కాకపోతే దానికి సమర్థులు కాబట్టి అటువంటి మహనీయులు ఉమ్, వాళ్ళ చేత చేయించుకోవాల్సిన పని శుభ్రంగా హ్యాపీగా చేయించుకుంది కాబట్టి మనం హాయిగా ఉమ్, హ్యాపీగా ఉంటున్నాం. హాయిగాని ఉమ్, ఉమ్, అదే మనకి ఏ బరువులు బాధ్యతలు లేవండి. ఉమ్. ఎందుకంటే పాపం మహనీయులు అందరూ వాళ్ళు ఉన్నారు. ఉమ్. చూసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పిన పని అదండి. మనల్ని చూసుకోవడమే. ఆ, అంచేత మనకి ఏ పని అయితే ఇచ్చిందో మన పని మనం సవ్యంగా చేయగలిగితే చాలండి. అంటే సాకారము, నిరాకారం, అయ్యా అంటే నిర్గుణము, సగుణం, అయ్యా. ఈ రెండిటిలోని దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? అసలనే సాకారము నిరాకారం. నిరాకారం. ఉమ్, సాకార నిరాకారాలకి అతీతం ఉన్నది కూడా తానే. ఉమ్, సాకారము తానే, నిరాకారము తానే. ఈ సాకార నిరాకారాలకి అతీతంగా ఉన్నది కూడా తానే. ఉమ్, ఇది అని చెప్పడానికి కూడా లేకుండా ఉన్నది అది. ఉమ్, ఇది అని చెప్పడానికి కూడా లేకుండా ఉన్నది అదే. దాని గురించి ఏది ప్రస్తావించడానికి లేదండి. ఉమ్. సాకారంగా కూడా అంతటి వైభవం ఉందండి. అంటే సాకార నిరాకారాలకు అతీతంగా ఉన్న దాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆ, ఆ ప్రయాణం ఆ, సాకారాన్ని ప్రేమించి ఫస్ట్ ఉమ్, నీకు సాకారాన్ని సహజంగా నువ్వు ప్రేమించగలిగితే ఉమ్, ఊహకెళ్ళొద్దు. ఉమ్, ఏదైతే సహజంగా ఉందో ఇప్పుడు ఇక్కడ ఇలా ఉమ్, దీన్నే సహజంగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కదా. ఉమ్, ఇక నిరాకారానికి ఎలా వెళ్తాము? అవును. అసలు నిరాకారానికి తర్వాత అసలు మనకి సాకారంగా ఉంది కదా అది వస్తువు. ఉమ్, ఆ ఉన్న వస్తువుని ఉన్నట్టుగానే మనం గ్రహించలేకపోతున్నాం కదండి. ఉమ్, ఆ గ్రహింపు కలిగింది అంటే నిరాకారంలోకి వెళ్ళిపోయింది. ఏది? హృదయం. అవును. చేతులు కాళ్ళు పనులు అన్నీ చేయొచ్చు, ఉమ్, కానీ ఆ నీ హృదయం ఎక్కడ కదలిక లేకుండా స్థిరంగా ఉమ్, అలా ఆగిపోయి ఉందండి. ఉమ్, దానికే ఒక భక్తుడు అడిగాడు భగవాన్ని, ఉమ్, నా మనసు ఎంత ప్రయత్నం చేసినా మీరు చెప్పిన సాధనలన్నీ చేస్తున్నా అంతర్ముఖం అవ్వట్లేదు, నన్ను ఏం చేయమంటారు అని. ఉమ్, అంటే భగవాన్ రమణులు ఏమన్నారంటే, సరే నీ బాధ నాతో చెప్పుకున్నా, మరి నా బాధ ఎవరితో చెప్పుకొని అన్నారు. ఉమ్, అదేంటి స్వామి మీ బాధ ఏంటి అన్నాడు. ఉమ్, నీ మనసు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా అంతర్ముఖం అవ్వట్లేదు, నువ్వు బాధపడుతున్నావు. నా మనసు హృదయ స్థానంలోంచి కదలలేదు. ఉమ్, ఆ కదలకుండా ఉన్నదాన్ని కాసేపు అలా బజార్లోకి వెళ్ళొచ్చు కదా, అత్తమాని ఈ కొంపలో తగలబడకపోతేని అని చెప్తూ ఉంటే ఉమ్, అది నా మాట వినట్లేదు. ఉమ్, అది వినడం లేదు కానీ పట్టుకుని గుంజేస్తున్నాను, ఉమ్, గుంజేసినా సరే కదలట్లేదు, నేనెవరితో చెప్పుకోను అన్నారు. ఉమ్, అక్కడ దాని అర్థం ఏంటని భగవాన్ చెప్పింది. భగవాన్ ఎందుకు ఆ మాట అన్నారంటే, నువ్వు అంత స్థిరపడిపో ముందు ఆ, ఏ విషయంలో అయినా సరే. అది సాకారంలోనే నువ్వు అలా ఉండు. ఉమ్, ఏ విషయాలైనా సరే, ఏ సంకల్పం వచ్చినా, ఉమ్, ఏ ఆలోచన వచ్చినా ముందర దృఢంగా స్థిరంగా ఉండు. ఉమ్, ప్రతి దానికి బెంబలు పడిపోవద్దు. ఉమ్, ఏ విషయానికి ఏదైనా చిన్నది జరిగిందంటే అలా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఆందోళన పడిపోతున్నావు. ఏం పోగొట్టుకున్నావని ఉమ్, అంటే అక్కడ నీకు ఒక్క క్షణం ఆగట్లేదు. ఉమ్, అంటే ఎందుకు ఆగట్లేదు? నువ్వు అనుకున్నది జరగట్లేదు. ఉమ్, జరిగేది అంతా పర్ఫెక్ట్గానే నువ్వు జరుగుతుంది, అనుకున్నట్టు కానీ నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అలా జరగట్లేదు. ఉమ్, అలా జరగట్లేదని నువ్వు బెంబలు పడుతున్నావు. నువ్వు ఉమ్, అలా ఎందుకు జరగాలి? అసలు అలా ఎందుకు జరగాలి అంటే నువ్వు అనుకుంటే జరిగిపోవాలి అలాగా. అందుకే ఇక్కడ మహాత్ముడు ఏమంటాడంటే, ఉమ్, ఒక అందంగా ఒక మాట చెప్పుకోవచ్చు కదా మనం, ఉమ్, ఇలా ఎందుకు జరగలేదని నువ్వు ఇన్నాళ్ళు అనుకున్నావు కదా. ఉమ్, అవును, అలా ఎందుకు జరగకూడదని ఎప్పుడైనా అనుకున్నావా? ఉమ్, ఇలాగే ఎందుకు జరగాలి కాదు, ఉమ్, అలాగే మాత్రం ఎందుకు జరగకూడదు, ఇలాగే ఎందుకు జరగాలి. ఉమ్,
అంటే ఎంతసేపు నీ కోణం నుంచి అంటే నీ కోణం నుంచి ఆలోచింస్తేనే నీకు దేవుడు ఉన్నట్ట. దేవుడిని నేను నమ్ముకున్నాను, దేవుడి వైపుగా ప్రయాణం చేస్తున్నాను, కానీ నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు. అంటే చివరికి భగవంతుడి మీద పెట్టేవా నీ మనసుని, నీ మీద నువ్వు పెట్టుకుని నువ్వు ప్రయాణం చేస్తున్నావా? అంటే ఇక్కడ తప్పు అంటలేదు నేనండి. వాడి అమాయకత్వం వాడికి ఇన్ని ప్రశ్నలు తీసుకొచ్చి, ఆందోళన తీసుకొచ్చి, డిప్రెషన్ తీసుకొస్తుంది. కానీ ఇందులో భగవంతుడి ప్రమేయం 1% కూడా లేదు. శాంతికి, ఆనందానికి, సుఖానికి సంబంధించింది కాదండి అది. పాపం అమాయకత్వంతో అలా బతుకుతున్నాడు. వాడికి ఎప్పుడో ఆ భగవంతుడి ప్రసాదం ఎప్పుడో వాడికి అందవలసింది, దొరకవలసింది దొరుకుతుంది. అంటే దొరికే ఉంది, అది గ్రహింపు లేదు కదండి. అది